అమెరికా వెళ్ళాలంటే ఎంతో కష్టపడాలి, లక్షలు లక్షలు ఖర్చు పెట్టాలి. అక్కడ చదువు అయిపోయాక కూడా ఉద్యోగం తెచ్చుకోవాలి. అక్కడికి వెళ్ళే వారందరికీ అదే టార్గెట్ ఉంటుంది, జాబ్ తెచ్చుకోవాలని. సో అందుకే ఎన్ఆర్ఐల నుంచి చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ కూడా మనం చాలా చూస్తుంటాం. కానీ కొంతమంది పిచ్చి పిచ్చి పనులు చేస్తూ తెలుగు కమ్యూనిటీ పరువు బజార్కి ఇడుస్తున్నారు కొంతమంది. సో స్టోరీలోకి వెళ్దాం. నేను మనోజ్, వెల్కమ్ టు #you. సో గుడ్, మీరు మన దేశంని, మన తెలుగు వాళ్ళని, ఈ దేశంలో మీరు చదువుకోవడానికి వచ్చి ఇదా మీరు చేసేది? యు ఆర్ ట్రయింగ్ టు బ్లాక్మెయిల్ పీపుల్. నువ్వు బ్లాక్మెయిల్ చేయడానికి ఈ దేశంకి వచ్చేదా తెలుగు వాళ్ళం? ఇస్ దిస్ హౌ యూ గైస్ బిహేవ్? No, we have already registered case on you. We have an attorney. కేసు బుక్ అయింది బాబు. మీరు తెలుగు వాళ్ళు ఈడ చదువుకోవడానికి రన్రా అంటే వచ్చి ఈడ బ్లాక్ మెయిలింగ్ చేస్తారు బాస్. మీరు యూ షుడ్ బి అషేమ్డ్. యూ గైస్ షుడ్ బి అషేమ్డ్. No, I know. 100,000 you demanded. You guys demanded 100,000. అవురా? $1,00,000 కావాలా మీకు? మీరు ఎవరు బాబు మీరు? హౌ డేర్ యూ ఆస్క్ ఫర్ 100,000? మీరు కిడ్నాప్ బ్లాక్ మెయిలింగ్ చేస్తారు. యూ వాంటెడ్ టు బ్లాక్ మెయిల్? ఆర్ యు నాట్ అషేమ్డ్? మీ ఫాదర్ మదర్ కి తెలుసా ఇది మీరు ఈడేం చేస్తున్నారు? డస్ యువర్ మదర్ ఫాదర్ నో వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ దిస్ కంట్రీ? అవు బాబు, మీ మదర్ ఫాదర్ కి తెలుసా? తాజాగా ఉప్పాల రోహిత్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి బ్లాక్ మెయిలింగ్ చేశాడు. సో వాళ్ళను ఈ బ్లాక్ మెయిలింగ్ చేయడం వల్ల వాళ్ళు ఒక్కసారిగా ఫేమస్ అయ్యేలా చేసింది. డల్లాస్లోని ఓ గ్రాసరీ స్టోర్కు వెళ్లిన ఉప్పాల రోహిత్ అతని స్నేహితులు తూకాల్లో లోపాలు ఉన్నాయని వీడియో తీశారు. అమెరికాలోని ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు మనల్ని తలదించుకులా చేస్తున్నాయి. తాజాగా కొంతమంది వ్యక్తులు డల్లాస్లోని ఓ రెస్టారెంట్కి వెళ్లి ఫుడ్ తక్కువగా ఇస్తున్నారంటూ యజమానులను బెదిరించే ప్రయత్నం చేశారు. వాళ్ళకి నిజంగా ఫుడ్ తక్కువ సప్లై చేసి ఉంటే వాళ్ళు కంప్లైంట్ చేసుకునే మార్గాలు చాలా ఉన్నాయి. కానీ వాళ్ళు అలా చేయకుండా $1,00,000 ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేశారు. దీన్ని రెస్టారెంట్ యజమానులు వీడియోలు తీసి బయటపెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డబ్బు డిమాండ్ చేసిన రోహిత్ అనే వ్యక్తిపై హైదరాబాద్లో ఇప్పటికే పలు కేసులు కూడా ఉన్నాయి. అన్ని పార్టీల నాయకులతో రోహిత్ దిగిన ఫోటోలు కూడా మెల్లమెల్లిగా బయటకు వస్తున్నాయి. సో ఆ మధ్య కొంతమంది అమ్మాయిలు అమెరికాలో దొంగతనం చేసి దొరికిపోయారు. చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఓ సూపర్ మార్కెట్లో కొన్ని నిత్యావసర వస్తువులను దొంగిలించారు. వాటికి బిల్లింగ్ చేయకుండా బయటకు తీసుకొచ్చారు. సో ఈ విషయాన్ని సీసీ కెమెరాలు గమనించిన సిబ్బంది వాళ్ళని తనిఖీ చేశారు. దీంతో వాళ్ళిద్దరు దొరికిపోయారు. సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిలకు బేడీలు వేసి మరీ పోలీస్ స్టేషన్ లాక్కెళ్లారు. సో అమెరికాలో కొంతమంది తెలుగు వాళ్ళు సెక్స్ రాకెట్ నిర్వహిస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. గతేడాది ఆగస్టులో డెంటన్లో ఓ సెక్స్ రాకెట్ ముఠాన్ని పోలీసులు పట్టుకున్నారు. అందులో 5 తెలుగు వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళంతా అక్కడికి చదువుకోవడానికి లేదంటే ఉద్యోగం చేయడానికి వెళ్ళిన వాళ్ళే. సో కానీ అక్కడ వీళ్ళు చేస్తున్నది మాత్రం ఇలాంటి గలీజ్ పనులు. ఇక ఓ తెలుగు సంఘం పెద్దలు తమకు వచ్చిన ఆ విరాళాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి పక్కదారి పట్టించారు ఆరోపణలు కూడా ఉన్నాయి. సో అమెరికాను కూడా మనోళ్ళు అక్కడ ఇండియాగా మార్చేస్తున్నారు. ఓవైపు మైక్రోసాఫ్ట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థకు తెలుగు వ్యక్తి అధిపతిగా ఉన్నారు. అదే సమయంలో కొంతమంది తెలుగు వాళ్ళు ఇలాంటి గలీజ్ పనులు చేస్తూ జాతి పరువును మంట కలుపుతున్నారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి లేదు. సో అమెరికా వెళ్ళి కష్టపడి $4 సంపాదించుకోకుండా ఇలా సిల్లీ బ్లాక్మెయిల్ చేస్తూ క్రైమ్ చేసి పరువు పోగొట్టుకుంటున్నారు. ఎన్నో ఆశలతో వారిని అమెరికాకు పంపిన వారి తల్లిదండ్రులు ఇక్కడ తలదించుకుంటున్నారు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #you.